ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 29వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 77,673 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,607 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,10,00,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లను మరియు 500 రూపాయల దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగానే ఉందండి. ఇంతకు ముందు కంటే నిన్నటి కంటే కూడా తగ్గిందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఈ వివరాలు అనేవి ఉపయోగపడతాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. భక్తుడు తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనానికి లెటర్స్ వర్తిస్తుందా అని అడిగారండి. మామూలుగానే టీటీడీ వారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రికమెండేషన్ లెటర్స్ తప్ప వేరే ఏ స్టేట్ లెటర్స్ తీసుకోరండి. అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లెటర్స్ని కూడా స్వీకరించడం లేదు. అంటే ప్రస్తుతం ఎటువంటి దర్శనానికి సంబంధించిన లెటర్లను కూడా టీటీడీ వారు స్వీకరించడం లేదండి. మే 13వ తేదీన ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా లెటర్స్ని స్వీకరించరు. పూర్తిగా అంటే ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి మళ్ళీ కొత్త గవర్నమెంట్ అనేది వచ్చేంత వరకు కూడా టీటీడీ వారు రికమెండేషన్ లెటర్స్ని రూమ్స్ కోసం కానీ దర్శనం కోసం కానీ అసలు రికమెండేషన్ లెటర్స్నే తీసుకోరు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా లెటర్స్ పైన దర్శనాన్ని రూమ్స్ని కేటాయించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ఇంకొకరు, మేము 15 మంది ఉన్నాము, శ్రీవారి సేవకు ఎలా అప్లై చేసుకోవాలి అని అడిగారండి. ప్రస్తుతం శ్రీవారి వాలంటరీ సేవ అనేది కేవలం ఆన్లైన్లోనే విడుదల చేస్తారండి. అవి కూడా జూలై వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కానీ ప్రతి నెల చివరి వారంలో ఆ మరుసటి నెలకు సంబంధించిన శ్రీవారి సేవ అడిషనల్ కోటా అంటే అదనపు కోటాని కూడా విడుదల చేస్తారండి. ఇప్పుడు అదనపు కోటా అనేది కూడా మే నెల వరకు అయిపోయిందండి. 2024 జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి అడిషనల్ వాలంటరీ సేవా కోటాను ఎప్పుడు విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అప్పుడు మీరు శ్రీవారి సేవకు బుక్ చేసుకోవచ్చండి. మీరు 15 మంది ఉన్నామన్నారు కదా, 15 మంది కూడా ఒకటే టికెట్ అంటే గ్రూప్గా సేవకి వెళ్ళొచ్చు అన్నమాట బుక్ చేసుకొని. కనుక మీరు అప్డేట్ కోసం మన ఛానల్లో ఎదురు చూస్తూ ఉండండి. అలాగే ఇంకొకరు, జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవ అదనపు కోటాను ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి. అదే చెప్తున్నాను కదా, ఈ మే నెల చివరి వారంలో జూన్ నెలకు సంబంధించిన శ్రీవారి అడిషనల్ సేవా కోటాను విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి నోటిఫికేషన్ అనేది రావాలి. అది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో వాట్సాప్ ఛానల్లో అన్ని విధాలుగా మీకు తెలియజేస్తాను. అలాగే ఇంకొక భక్తుడు, ఫ్రీ దర్శనానికి ఎంత సమయం పడుతోంది అని అడిగారండి.
నిన్న మొన్నటి కంటే కూడా ప్రస్తుతం భక్తుల యొక్క రద్దీ అనేది చాలా తక్కువగా ఉందండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోందండి. అంటే మీరు టికెట్స్ లేకుండా నేరుగా క్యూలో జాయిన్ అయ్యి మొత్తం దర్శనం చేసుకుని బయటికి రావడానికి 6 నుంచి 8 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే సర్వదర్శనం టికెట్తో వెళ్తే కనుక 3 నుంచి 4 గంటల సమయం మాత్రమే పడుతోందండి. మీ దగ్గర టికెట్ ఉన్నా లేకపోయినా భక్తులకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, అసలు మీరు తిరుమలకు వెళ్తున్నాము అనగానే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా మీతో తీసుకువెళ్ళటం మంచిది. ఎందుకంటే అక్కడ దర్శనం టికెట్లు కావాలన్నా లేదా రూమ్స్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలండి. ఒరిజినలే అవసరం లేదు, జిరాక్స్ ఉన్నా కూడా సరిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.